నమస్తే. నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చరికి ప్రముఖ నిర్మాత నటికుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు జరిగి కూటమి అయితే గవర్నమెంట్ ఫార్మ్ చేయడం జరిగింది. సో, అదేవిధంగా జగన్ గారు అయితే ఓటమి బాట పట్టి తాడేపల్లిలో ఇప్పుడు నివాసం ఉంటున్నారు. ఆ నివాసం మీద పెద్ద పెద్ద బార్ గేట్లు పెట్టి అంటే దాదాపు ఒక సెంట్రల్ జైలుకి కూడా అంత సెక్యూరిటీ ఉండదు. సో, జగన్ గారి ఇంటి చుట్టూ అంత సెక్యూరిటీ పెట్టి ప్రైవేట్ సైన్యాన్ని ఒక 50 మంది తెచ్చి వాళ్ళ ఇంటి పక్క పహారా కాస్తున్నారంట. సో, అంత పరిస్థితికి ఆయన ఎందుకు దిగజారారంటారు? అంటే గతంలో ఆయన జైల్లో ఉన్నాడు కాబట్టి అంత సెక్యూరిటీ అని చెప్పారు ఏంటి మీరు? అది కాదు సీఎం క్యాంప్ ఆఫీస్ కానీ అనొచ్చు కానీ సెంట్రల్ జైలు అంటే మరీ అన్యాయం కదా. అంటే సెంట్రల్ జైలు ఉన్నాడు కాబట్టి అంత సెక్యూరిటీ ఉంటుంది అని అడగన్నారా? ఓకే, ప్రాబ్లం లేదులేండి, తప్పేం లేదు దాంట్లో. కానీ ఓకే అంటే ఆయన భయం అయింది, ఆయన భయంతో బతుకుతున్నాడు, భయం నీడలో బతుకుతున్నాడు, సెక్యూరిటీ నీడలో బతుకుతున్నాడు, గన్ మ్యాన్ల మధ్య బతుకుతున్నాడు, భయం గుప్పిట్లో బతుకుతున్నాడు. ఏ సమయాన్ని ఎవరు ఏం చేస్తారో, ఏ సమయాన్ని ఆస్తుల కోసం ఏమైనా చేస్తారా, లేకపోతే ఇంకోటి ఏమైనా చేస్తారా. రాజకీయంగా ఆయనకి ఏమి చేయరు, రాజకీయంగా ఆయన జీరో. కానీ ఇవన్నీ ఆస్తుల కోసం గొడవలు ఉన్నాయి, ఈ ఆస్తుల కోసం ఏమైనా చేస్తారేమో అని ఆ ఏరియా మొత్తం టోటల్గా 2-3 కిలోమీటర్లు బంద్ చేయించాడంట ఈ 5 సంవత్సరాలు. చాలామంది అవస్థలు పడుతున్నారు పాపం. ఒక 3-5-4-5-6 కిలోమీటర్లు తిరిగి బయట నుంచి రావడం చాలా పాపం. చాలామంది అక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా చాలా ఇబ్బందులు పడుతున్నారు. కానీ ఏమనలేరు. రాజార్క రాజ్యం, రాజుగారి గది, రాజుగారి గదికి ఎవరు ఎదురు చెప్పగలరు? అక్కడ భటులు ఉన్నారు, ధనంజయ రెడ్డి గారు, వీడంతా ఆ భటులంతా ఏం చేస్తున్నారు? దాన్ని ఎదుర్కొంటా ఎవరిని డోంట్ కేర్ గెట్ అవుట్ అంటున్నారు. అందరిని పెట్టేసి అక్కడ మొత్తం ఫుల్ సెక్యూరిటీ పెట్టారు. ప్రజల సొమ్ముని ఈయన సెక్యూరిటీ కింద కొన్ని 100 కోట్లు వాడుకున్నాడు. ఈరోజు ఆయన తెలిసి వస్తుంది. ఇప్పుడు మొత్తం బారికేడ్స్ తీసి అక్కడ రోడ్లు చేస్తుంటే ఎవరైనా రాళ్ళు వేస్తారేమో, లేకపోతే ఏమైనా దాడి చేస్తారేమో, లేకపోతే నేను చేసిన ఇంతకుముందు పాపాలకి, ఇంతకుముందు చేసిన తప్పులకి నా మీద ఎవరైనా తిరగబడతారేమో అని ప్రైవేట్ సెక్యూరిటీని రోజుకి 30 మంది పెట్టుకున్నారు. 30 మంది ఇంటూ రోజుకి ఒక మనిషికి 1500 రూపాయలు, అంటే 50,000 రూపీస్ నార్మల్ సెక్యూరిటీ. ఇస్ హై ఆఫీసర్ సెక్యూరిటీ రోజుకి 1 lakh రూపీస్, అంటే నెలకు 30 లక్షలు ఆయన సెక్యూరిటీ. 30 lakhs రూపీస్ సెక్యూరిటీ. మొత్తం కలుపుతూ ఆయన సెక్యూరిటీ ఇప్పుడు నెలకి మొత్తం ఆయన ఖర్చు 2.5 కోట్లు. ఈ 2.5 కోట్లకి ఆయనకు వచ్చేది, ఎమ్మెల్యేగా వచ్చే జీతం ఎంత, ఆయన రాబడి ఎంత, ఈ 2.5 కోట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి? దీని మీద కూడా ఎంక్వైరీ చేయాలి. అంతేకా మరి. ఇప్పుడు 30 మంది సెక్యూరిటీ ఏమైనా అభిమానం కోసం, జగన్ మీద అభిమానం కోసం రారు. అక్కడ వాళ్ళ సెక్యూరిటీకి ఎంత పడుతుంది, మామూలుగా ప్లేసిప్ ద్వారా ఎంత పడుతుంది, ఖర్చు ఎంత అవుతుంది, అక్కడ మొత్తం జామర్లు ఏంటి, ఇదేంటి అదేంటి, ఒక ప్రైవేట్ సైన్యమే పెట్టుకున్న వ్యక్తికి ఎక్కడి నుంచి వస్తుంది డబ్బు? వాళ్ళ భార్యకి ఇన్కమ్ వచ్చింది, ఆ ఇన్కంలోంచి కడుతుందా, జగతి పబ్లికేషన్ నుంచి కడుతుందా, లేకపోతే ఎక్కడి నుంచి కడుతున్నారు? లేకపోతే ఆయనకి ఇన్కమ్ ఏంటి? ఎమ్మెల్యేగా ఆయనకి ఇన్కమ్ ఎంత ఉంది? 3 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వస్తుంది? గవర్నమెంట్ సెక్యూరిటీ ఇవ్వదు కదా. కనుక ఇవన్నీ కూడా మనం ఆలోచించవలసిన విషయమే. ఇది ప్రజల సొమ్ముని ధారాదత్తం చేశారు. 5 సంవత్సరాలు రోజు నెలకి దాదాపు ఇంచుమించు 15 కోట్ల రూపాయలు సెక్యూరిటీ ఖర్చు పెట్టారు. 15 crores ఇంటూ మొత్తం టోటల్గా సంవత్సరానికి 180 crores. 180 crores ఇంటూ 5 years, 180 crores అంటే 5 years అంటే 5 ఏళ్ళు అంటే మొత్తం టోటల్గా 900 కోట్లు. 900 కోట్ల రూపాయలు ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారి సెక్యూరిటీకి ఖర్చు పెట్టారు. అంటే సెక్యూరిటీ ఆయన ఆలనా పాలన కోసం. 450 కోట్లు ఆయన కోసం విశాఖపట్నంలో బిల్డింగ్ కట్టారు. టూరిజం అనేది దానదత్తంతో టూరిజం అనే చేశారు. అంటే ఇవన్నీ మళ్ళా కొన్ని మొత్తం టోటల్గా కొంత మెటీరియల్ ఆయన సొంత గవర్నమెంట్ వాడిని సొంతానికి వాడుకున్నారు, కొన్నారు అంటున్నారు. అసలు గవర్నమెంట్ సామాన్లు లోనకు తీసుకొని రావడం అనేది పెద్ద చట్టరీత్యా నేరం. అది కోడేరు శివప్రసాద్ గారి మీద ఎఫ్ఐఆర్ అయింది కనుక ఆయన మీద కూడా ఎఫ్ఐఆర్ అవుతుంది. ఒకటి, ఎవ్వరు కూడా గవర్నమెంట్ సామాను ముట్టుకోవడానికి లేదు. మీకు అశోక్ గజపతిరాజు గారిని ఎప్పుడైనా చూడండి, ఆయన ఏది ముట్టుకోడు. ఆయన పెన్ను కూడా ఆయనే తెచ్చుకుంటాడు, బుక్ కూడా ప్యాడ్ కూడా ఆయనే తెచ్చుకుంటాడు. మళ్ళీ నా పెన్ను ప్యాడ్ పట్టుకెళ్ళిపోతుందని అంటాడు. అది టీ గ్లాస్ కూడా ఆయనే తెచ్చుకుంటాడు. అదో డిఫరెంట్. అలాగే ఎవరైనా పాలన చేయగలరా? ఆ నీతి నిజాయితీతో పాలన చేయగల దమ్ము ఉందా, ధైర్యం ఉందా అంటే నేను ఎందుకు అంటున్నానంటే ఆయన రాజులు, కానీ ఆయన కమిట్మెంట్స్ చెప్తున్నాను, నేను ఆయన విలువలు చెప్తున్నాను.
ప్రజల సొమ్మును తీసుకొచ్చి మీరు దారాదత్తం చేసి 900 కోట్లు ఇక్కడ వేస్ట్ చేసి అక్కడ 450 కోట్లు వేస్ట్ చేసి ఈ 1350 కోట్ల రూపాయల బదులు 1350 కోట్లకి ఎంత మనకి ఇంట్రెస్ట్ అవుతుంది, ఎంత మనకు పోతుంది, ఎక్కడ ఇన్కమ్ ఏది? ఒక చీఫ్ మినిస్టర్ కోసం ఇన్ని 100 కోట్లు పోవాల్సిన అవసరం లేదు. ఇది ఓన్లీ జస్ట్ ఫ్లైట్ ఛార్జెస్ ఎంత, హెలికాప్టర్ ఛార్జెస్ ఎంత? మనం మామూలు ప్రచారానికి వస్తే ముందు మనం బస్సులోనే వస్తున్నాం కదా, రావచ్చుగా. ఇప్పుడు చీఫ్ మినిస్టర్ తిరగకూడదా? ఏం కోడికత్తి కేసు బయటకు వస్తుందా? గులకరాయి వస్తుందా? లేకపోతే బాబాయ్ ఆత్మ ఏమైనా వస్తుంది భయమా? అంటే నేను అడుగుతున్నా, నాకు తెలియదు అంటే ఇవన్నీ నేను ఎందుకు అడుగుతున్నానంటే, భయపడుతూ మనం ఎందుకు బతుకుతున్నాం? రాయలసీమ బిడ్డ, పులివెందుల పులిబిడ్డ, ఎదురు లేని బిడ్డ, రాజన్న బిడ్డ అని అంటారు కదా. రాజన్న బిడ్డగా నేను ఒప్పుకుంటా. మరి ఇవన్నీ ఉండేటప్పుడు గన్మ్యాన్లు అవసరం లేదు మనకి. మనమే గన్మ్యాన్లు అయ్యా. ఎందుకు మీకు గన్మ్యాన్లు? మీకు ఎందుకు ప్రైవేట్ సెక్యూరిటీ? మీకు ఎందుకు భయం? అంటే ఏదో మీకు భయం గుప్పట్లో మీరు ఉన్నారు అని అర్థమైంది. కనుక ఇప్పుడు ప్రశాంతంగా ఇవాళ ఏదో కనకదుర్గమ్మ గుడికి ఆ ఊళ్ళోళ్ళంతా ఉడవాళ్ళందరూ వెళ్ళి కొబ్బరికాయలు కొట్టొచ్చారంట. ఎందుకంటే అయ్యా ఇన్ని సంవత్సరాలు మేము మొక్కుకుంటా మా మొక్కు తీరింది, ఈ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిపోవడం కాదు కానీ మా రోడ్డు క్లియర్ అయింది, ముందు మాకు అది సంతోషం అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఇంక 10 కాలాల పాటు చక్కగా ఉండాలని చెప్పి అదంతా కూడా అదేమో కనకదుర్గమ్మని మొక్కుని వచ్చారంట. ఇంకొకటి సార్, టీడీపీ కార్యకర్తలు ఏమంటున్నారంటే కోడల శివప్రసాద్ గారు ఉసురు తగిలింది జగన్మోహన్ రెడ్డి గారికి. ఎందుకంటే అప్పుడు ఆయన మీద ఫర్నిచర్ కేసులు పెట్టి ఇట్లా ఆయన మరీ హింసకు గురి చేసి మరీ ఇంత చీప్గా మెంటాలిటీగా బిహేవ్ చేసి ఆమె కేసులు పెట్టించి ఇంత జరిగితే సో సేమ్ మరలా జగన్ పరిస్థితి కూడా ఇదే అయింది అని టీడీపీ కార్యకర్తలు ఆయన ఉసురు తగిలింది అంటున్నారు. సో దానికి మీరు ఎలా చూస్తారు? ఏమండి, ఒక కోడెల శివప్రసాద్ గారు చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఏంటి? పాపం ఎన్ని రాత్రులు పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి ఏంటి? మొత్తం టోటల్ ప్రతిపక్ష నాయకులు ఒక కార్యకర్తైనా నిద్రపోయాడా? ఒక్క నాయకుడే నిద్రపోయాడా? ఎవరైనా నిద్ర కళ్ళుతో నిద్రపోయారా? భయం గుప్పట్లోనే ఉంచాడు కదా. ఆ పాపం అనేది ఊరికనే పోతుందా? ఇప్పుడు ఆయన నిద్రపోకుండా ఉన్నాడు, అంతే తేడా. ఇప్పుడు ఆయన సెక్యూరిటీ మీద నమ్మకం లేక ఆయనే నైట్ డ్యూటీ చేస్తుంటారు. అది పరిస్థితి, అంతగాని ఇంకేం లేదు. నైట్ డ్యూటీ ఆయనే చేస్తుంది. ఎందుకంటే ఎవరి మీద నమ్మకాలు లేవు ఆయనకి. ఇప్పుడు నమ్మకాలు పోయాయి. గవర్నమెంట్ నుంచి సార్ సెక్యూరిటీ పిలిపించుకోవచ్చు కదా మరి ఇప్పుడు? ఎందుకు ఇస్తారు? గవర్నమెంట్ ఇచ్చేది 1+1 2+2 ఇస్తారు, 3+3 ఇస్తారు. కోర్టుకి వెళ్ళినా కూడా అంతే ఇస్తారు. అంటే మీరు చాలా గొప్ప వాళ్ళని చెప్పేసి మీకు ఇవ్వరు కదా. మీ దగ్గర డబ్బు ఎక్కువ ఉండొచ్చు. Z+ కేటగిరీ ఒక్క అంబానీ గారికి ఒక్కరికే ఇచ్చారు, ముఖేష్ అంబానీ గారికి. అలా దేశంలో ఒక 2-3 ఉంటారు. Y కేటగిరీ ఇస్తారు. Y కేటగిరీకి కూడా దానికంటే ఒక రేంజ్ ఉండాలి. మనం చేసిన వ్యాపారానికి ఇది ఉండాలి, మనం చేసే రాజకీయానికి ఉండాలి, మనకు థ్రెట్టింగ్ ఉండాలి. అసలు మనం ఏం చేసామని 5 సంవత్సరాలు థ్రెట్టింగ్ ఉండడానికి మనం ఇంట్లోనే కూర్చున్నామయ్యా. ఏం థ్రెట్టింగ్ చేసాం? మనకు టింగ్ 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 వేయడం తప్ప ఇంకేం లేదు. ఇంకేం మనకి థ్రెట్టింగ్ ఉంటుంది చెప్పండి? పోనీ పలానా చేసాం, పలానా వాళ్ళు మావోయిస్టులను అరెస్ట్ చేసాం, లేకపోతే ఇంకో ఉగ్రవాదాన్ని అరెస్ట్ చేసాం, లేకపోతే ఇంకోటి అరెస్ట్ చేసాం, లాండ్ ఆర్డర్ చాలా అదుపులో పెట్టామని చెప్తూ బాగానే ఉన్నాం. ఏది లేదు, యథాపద. పోలవరం చూస్తే పోలవరం అలాగే ఉండే, ఎక్కడ చూస్తే అలాగే ఉండే. నువ్వు ఎమ్మెల్యేని రానివ్వు, ఎంపీని రానివ్వు, మినిస్ట్రీని రానివ్వు, ప్రజలను పక్కన పెట్టి ప్రజలను అలాగే దూరం పెట్టేసావు. ప్రతిపక్షాలు రాకూడదు, ఎక్కడికి వెళ్ళకూడదు, ప్రతిపక్షాలు ఎక్కడ చూడకూడదు. మీరు చూడకపోయారు, బయట కూడా చూడొద్దు అంటే ఎలా? సినిమా హాల్లో డేరా వేసేస్తే ఎలా? ఎక్కడైనా సరే ఇక గుళ్ళకి మాత్రం వదిలేడు ఫ్రీగా ప్రతిపక్షాలకి. గుళ్ళకి వెళ్ళి దర్శనం చేసుకోండి, కానీ నేను చేసే ప్రాజెక్టులు ఏమి చూడొద్దు, నేను చేసేవి ఏవి చూడకూడదు, నేను వెళ్ళే రూట్లో మీరు కనపడకూడదు, వెళ్ళే రూట్లో బస్సులు కనపడకూడదు. ఆయన వెళ్ళే బస్సు కానీ ఆయన వెళ్ళే బండి రూట్లో టీడీపీ వాళ్ళు కనపడకూడదు, జనసేన వాళ్ళు, బీజేపీ వాళ్ళు కనపడదు. వాళ్ళతో మంచి రిలేషన్ ఉంది ఆయనకి. అది కనుక ఎందుకంటారు, రివెంజ్ అంటారు కదా, గాడ్ ఈజ్ ది గ్రేట్. అంతే, ఎవ్వరూ చేయాల్సిన అవసరం లేదు. గత జన్మ పాపం అంటారు కదా, ఈ జన్మలో పాపం ఈ జన్మలోనే తీర్చుకుంటాం. అది కోడెల శివప్రసాద్ గారా, అది చంద్రబాబు నాయుడు గారా, పవన్ కళ్యాణ్ గారా, ఒక టీడీపీ కార్యకర్త, జనసేన కార్యకర్త, సామాన్య సుధాకర్ అనే ఒక మర్డరా, డాక్టర్ సుధాకర్ బాధ, ఆ తల్లిదండ్రుల ఆవేదన, కానీ చాలా ఉన్నాయి. ఇక ఒకటి కాదు, అన్నీ ఉన్నాయి. దాన్ని పోలీసు వాళ్ళని ఏ విధంగా ఈయనకి కాదు పడేది, ఆ పోలీసు వాళ్ళు పెట్టిన హింసలు ఉన్నాయి కదా, ఆ సిఏల్ని, ఆ ఎస్ఏల్ని, ఆ హోంగార్డుని, ఆ కానిస్టేబుల్ని రిలీవ్ చేసేయాలి. సర్వీస్ నుంచి రిమూవ్ చేయాలి. నీకు ఇచ్చే డ్రెస్సు పొలిటికల్ లీడర్ ఇవ్వలే, నువ్వు పరీక్ష రాస్తే వచ్చింది, నువ్వు జంపింగ్లో పాస్ అయితే వచ్చింది.
అలాంటప్పుడు నువ్వు ఎవరితో ఉండాలి? చట్టానికి లోబడి ఉండాలి, న్యాయానికి లోబడి ఉండాలి. నువ్వు ఎవరికి లోబడి ఉంటున్నావు? 5 సంవత్సరాలు ఉన్న ఒక ఎమ్మెల్యేకి లోబడి ఉంటున్నావు. 5 సంవత్సరాలకు లోబడి 5 సంవత్సరాలకు ఒక మినిస్టర్, 5 మినిస్టర్కి 5 సంవత్సరాలకు ఉన్న లోబడి మినిస్టర్ కొంటున్నావు. ఒక చీఫ్ మినిస్టర్ కొంటున్నావు. చీఫ్ మినిస్టర్ చట్టరీత్యా నిన్ను తప్పు చేస్తే ట్రాన్స్ఫర్ చేయాలి. తప్పే చీఫ్ మినిస్టర్ చేయిస్తుంటే, తప్పే హోమ్ మినిస్టర్ చేయిస్తుంటే, తప్పే నీకు ఎమ్మెల్యే చేస్తుంటే, అప్పుడు నీకు ఒక రైట్ ఉంది. సార్ ఈ కాకి బట్టలు నాకు ఇచ్చింది ఇస్ రైట్. నేను ఖాళీగా 5 సంవత్సరాలు కూర్చుంటానే కానీ నేను మీరు చేసే తప్పుడు పని నేను చేయను సార్. స్టేషన్ హౌస్ ఆఫీసర్ వెరీ బెస్ట్. స్టేషన్ ఆఫీసర్ రైట్. సీఎం మీద కూడా కేసు పెట్టే రైట్ ఉంది స్టేషన్ హౌస్ ఆఫీసర్. ఎఫ్ఐఆర్ చేసే రైట్ ఉంది. చేసి పారే ఎఫ్ఐఆర్. నీకు సీఎం నాకు చెప్పాడు రికమెండెడ్, ఐఎమ్ రికమెండెడ్. ఒక కేసులో వరుసలో కేసు ఉంది. 1 మినిస్టర్ ప్లీజ్ ఇస్ దిస్ కేస్ రిలీవ్డ్, బరంపురం వరుస, ప్లీజ్ సార్ ఐఎమ్ రిలీవ్డ్ దిస్ కేస్ అని ఒక స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎస్పీకి రాసింది. సీడీ ఫైల్, సీడీలో అంటే పోలీస్ స్టేషన్ సీడీ ఫైల్ అంటారు. ఎవరికి అది ఎవరు అన్నా అది ఎవరు తీయడానికి ఉండదు. అది ధైర్యం అంటే. రాసిన దాంట్లో సీడీ ఫైల్ రాసి ఇంక పోదు. అది ఆ ధైర్యం, ఆ గట్స్ కావాలి మీకు. ట్రైనింగ్లో మేము ప్రమాణ స్వీకారం చేస్తారే, ఆ ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు నా భార్య నా పిల్లలు మొత్తం టోటల్గా ఉన్నారు, మనం ఒక మంచి మెడల్ తీసుకుంటే సంతోషిస్తారు, మెడల్ తీసుకోకుండా లంచం తీసుకుంటే అవమానం పడతారు, స్కూళ్ళకి వెళ్తే అవమానం పడతారు, అరెస్ట్ అయితే అవమానం పడతారు. ఆ అవమాన బతుకు మనకు కావాలా? ఇచ్చే జీతం మెడల్ కావాలని ఆలోచించుకోవాలా. డబ్బే శాశ్వతం అనుకుంటే ఈ కాకి బట్టలు వేయకండి. ఎందుకయ్యారు కాకి బట్టలు? దేనికయ్యారు కాకి బట్టలు? మీరు బోల్డ్ వ్యాపారాలు చేసుకోవచ్చు, బోల్డ్ జాబులు చేసుకోవచ్చు. మీరు సివిల్ సర్వీస్లో రెవెన్యూ చేయకండి, ఆర్డీఓ చేయకండి. నేను నాట్ ఓన్లీ గవర్నమెంట్ చెప్పట్లా, మీకున్న రైట్స్ చెప్తున్నా నేను. ఆ రైట్స్ని ఉపయోగించుకోండి. రైట్స్ లేనప్పుడు, ఉపయోగించుకోలేనప్పుడు మీ భార్య మీ పిల్లలు ఎంత అవమానపడతారో, ఎంత కష్టపడుతున్నారో, ఎంత సిగ్గుతో తలదించుకుంటున్నారో కాలేజీల్లో, స్కూల్లో మీరు ఆలోచించారా? మీరు అరెస్ట్ అయ్యి లోనికి వెళ్ళిపోతున్నారు ఏసీబీలో. మీరు అరెస్ట్ అయ్యి లోపల 10 సస్పెండ్ చేస్తున్నారంటే వెళ్ళిపోతున్నారు. వాళ్ళు ఎంత తలదించుకుంటున్నారో మీకు తెలుసా? ఎస్ఐ నుంచి హోంగార్డ్ నుంచి చెప్తున్నాను, అప్ టు ఐపీఎస్ అండ్ ఐఏఎస్ దాకా. ఫస్ట్ అది తెలుసుకోవాలా. మనం రాజకీయ నాయకుడి దగ్గర పనిచేయట్లే. 62 సంవత్సరాలు మన కాకి బట్టలు కానీ సివిల్ సర్వీస్ కానీ మనకి ఇచ్చింది, మన హక్కుని ఇస్ రాజ్యాంగం ఇచ్చింది మనకి. ఆ రాజ్యాంగం ప్రకారం, చట్టం ప్రకారం, న్యాయం ప్రకారం లోబడి చేయండి వర్క్. మీకు అది ఒత్తిడి ఉంది, ఎస్ మీరు ఒత్తిడి చేస్తున్నారని రాయండి. సీడీ ఫైల్ రాయండి. మీరు దాంట్లో డైరెక్ట్గా రాసేసి నేను ఆల్రెడీ అందాక నేను రిలీవ్ అవుతున్నా, లాంగ్ లీవ్కి వెళ్ళిపోతున్నా, నాకు ఈ ఒత్తిడి ఉందని రాయండి. ఒక 5గురు రాయండి, ఒక 10 మంది రాయండి. రాజకీయ నాయకుడు మారుతాడు. ఆహా ఎస్ నేను చెప్తే ఈరోజు ఇక్కడ రాసేసి లాంగ్ లీవ్ అని వెళ్ళిపోతే రేపు నాకు సిగ్గుచేటు. మీరు లాంగ్ లీవ్ వెళ్ళటానికి కూడా రాయాలి సీడీ ఫైల్లో. నాకు ఈ ఒత్తిడి ఉంది, ఈ ఒత్తిడి వల్ల నేను లాంగ్ లీవ్ పెట్టుకుంటున్నాను కనుక నాకు రిలీవ్ ఇవ్వండి. అది మగతనం అంటారు, అది మగాడితనం అంటారు. అది హెడ్స్ అప్ అండ్ ఐపీఎస్ అండ్ ఐఏఎస్ అండ్ ఇస్ పోలీస్ అండ్ సివిల్ డిపార్ట్మెంట్. మీరు 10 మందికి మంచి చెప్పే విధంగా ఉండాలి తప్ప మీరు చెప్పించుకునే విధంగా ఉండకూడదు అనేది నా ఆలోచన. ఈసారి 5 సంవత్సరాలైనా అందరూ కూడా, నాట్ ఓన్లీ ఇండియా, అందరి కోసం నేను చెప్తున్నా, నేను ఒక ఆంధ్రప్రదేశ్ కోసం చెప్పట్లేదు. కనుక ఈ చాలామంది విశాఖపట్నంలో బాగా విచ్చలవిడిగా పోలీసు వాళ్ళు బాగా దౌర్జన్యం అయిపోయింది. విశాఖ జిల్లా, విజయవాడ, గుంటూరు, మన పల్నాడు, నెల్లూరు జిల్లా, ఓవరాల్గా చెప్పి చాలా దారుణంగా అయిపోయింది. అంటే బీభత్సం.